నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 135 సెమ్ల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా డిగ్రీలో 135 సెమిస్టర్లలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కొన్ని మార్కులు కలిస్తే మేము పాస్ అయిపోతామనేటటువంటి నమ్మకం మీకు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రీవాల్యుయేషన్ పెట్టుకోండి. లేదు నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాననే నమ్మకం ఉన్నవాళ్ళు రీవాల్యుయేషన్ అవసరం లేదు, నెక్స్ట్ బ్యాక్లాగ్ రాసుకోండి. ఎందుకంటే అమౌంట్ కూడా చాలా ఎక్కువ అవుతాయి, పర్ పేపర్కి 500 రూపీస్ అవుతాయి కాబట్టి అంత అవసరం లేదు. ఇక తక్కువ మార్కులు వస్తున్న వాళ్ళు ఫోటో కాపీ చెక్ చేసుకుని రీవాల్యుయేషన్ పెట్టుకొని అంటే అట్లా కూడా అవకాశం ఉంది. రెండుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటే నోటిఫికేషన్లో రిలీజ్ కావడం జరిగింది. నార్మల్గా ప్రతిసారి అట్లానే జరుగుతుంది. రీవాల్యుయేషన్కి సంబంధించినటువంటిది ఆన్లైన్ సెంటర్లో కట్టుకోవచ్చు. పర్ పేపర్కి 500 రూపీస్ ఉండడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 5 వరకు ఉండడం జరిగింది. విత్ లేట్ ఫీజు అయితేనంటే మార్చ్ 7 వరకు అవకాశం ఉంది. ఫోటో కాపీ తీసుకోవాలనంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 7 వరకు డైరెక్ట్ ఈ మొత్తం లేట్ ఫీజు అదంతా ఏం లేకుండా మార్చ్ 7 వరకు అవకాశం ఉంటుంది. అది ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనే ఇవ్వాల్సి వస్తుంది. వీటికి సంబంధించినటువంటి రెండుకి సంబంధించినటువంటి మీ వద్ద ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్, హాల్ టికెట్, అట్లాగే మేమో, ఇంటర్ మేమో, అట్లాగే రీవాల్యుయేషన్ అప్లికేషన్ రిసిప్ట్, వీటికి సంబంధించినటువంటి మీ వద్ద పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో గూగుల్లో చూడడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పేజ్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీకు ఫోటో కాపీలు ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కొట్టుకొని ఏ విధంగానైనా సరే రీవాల్యుయేషన్ 2-3 మార్కులతో ఈజీగా పాస్ అయిపోతామనే నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రీవాల్యుయేషన్ పెట్టుకొని అందరూ పాస్ అయిపోతారు. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.